మన తెలుగు హీరోస్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. లైక్ ప్రభాస్ గారిది కల్కి, బాహుబలి అండ్ అల్లు అర్జున్ గారిది పుష్ప 2. సో ఇలాంటి సినిమాలన్నీ ఆ హీరోస్ కే కాకుండా మనకి కూడా ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్. మరి ఇలాంటి సినిమాలన్నీ ఒక కేటగిరీ అయితే వీళ్ళకి ఇంకో కేటగిరీ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా దీని గురించే. అదేంటంటే వాళ్ళ కెరియర్ లోనే వాళ్ళు కూడా ఊహించని ఒక కళాఖండం సినిమాలో చేశారు మన తెలుగు హీరోస్. పైగా సినిమా చూసిన తర్వాత అసలు దీన్ని సినిమా అంటారా అనిపించే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళ కెరియర్ లో. సో మన వాళ్ళ కెరియర్ లో ఉన్న ఇలాంటి ఒక వరస్ట్ సినిమా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఏ హీరోని ఉద్దేశించి కాదు, జస్ట్ వీడియోలో ఉన్న కంటెంట్ చూడండి చాలు. ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 1 మహేష్ బాబు. మహేష్ బాబు గారి కెరియర్ లో వరస్ట్ సినిమాగా మిగిలిపోయింది ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మోత్సవం ఒకటే. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అన్నారని సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెంచుకున్నాం. బట్ రిలీజ్ తర్వాత తెలిసిందేంటంటే ఈ సినిమా మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఫెయిల్ అయిన నా సప్లీ మీద పెట్టుంటే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉండేవాడిని. పైగి సినిమా కన్నా ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని చూపించారు శ్రీకాంత్ అడ్డాల. సో మళ్ళీ అదే డైరెక్టర్ అండ్ అదే హీరో కాంబోలో మరో ఫ్యామిలీ డ్రామా అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ముందు వచ్చిన సినిమాకి తగ్గట్టే ఉంటాయి. బట్ స్టోరీ లేని సినిమాలో అసలు ఎందుకున్నాయి అన్న క్యారెక్టర్స్ తో పాటు వరస్ట్ అంటే వరస్ట్ ఎమోషన్ ని చూపించారు శ్రీకాంత్ అడ్డాల. దీంతో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని నిలువునా పాతేశారనిపించింది. పైగా దీనికి తోడు ప్రతి సినిమాకి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మహేష్ బాబు గారు ఈ సినిమాకి మాత్రం పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం డౌన్ అయ్యారని చెప్పాలి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మైనస్ అవడంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ వీళ్ళ కాంబోలో ఆల్రెడీ 2 సినిమాలు చూసాం. 2008లో వచ్చిన జల్సా అండ్ 2013లో వచ్చిన అత్తారింటికి దారేది. ఈ 2 సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ అయ్యాయి అప్పట్లో. సో వీళ్ళ కాంబోలో 3వ సినిమాగా ఈ అజ్ఞాతవాసి రాబోతుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమోనని ఫుల్ జోస్ తో రిలీజ్ కోసం వెయిట్ చేసాం. అలాగే ఈ సినిమాకి ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో స్టోరీ సెలక్షన్ పరంగా ఒక్క రీమార్క్ కూడా లేదు. పైగా అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో 25th ఫిల్మ్ గా రాబోతుంది. సో దీంతో సినిమాపై జోష్ మరింత పెరిగింది. బట్ రిలీజ్ తర్వాత తెలిసిందేంటంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ 25th ఫిల్మ్ గా మిగిలిపోవలసిన సినిమా వన్ ఆఫ్ ది వరస్ట్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. ఆఖరికి పెట్టిన బడ్జెట్ లో 10 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది అజ్ఞాతవాసి. నెంబర్ 3 ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి కెరియర్ పాన్ ఇండియాకి చేరుకుంది. బట్ ఆఫ్టర్ బాహుబలి వరుస 3 డిజాస్టర్ సినిమాలతో చిన్నపాటి యుద్ధమే చేశారు ప్రభాస్. పైగా 3 డిజాస్టర్స్ లో ఈ ఆదిపురుష్ మరీ దారుణంగా ఫ్లాప్ అయింది. ఎందుకంటే ముందు వచ్చిన సాహోకి బడ్జెట్ 350 కోట్లు పెడితే చివరిలో 405 కోట్లు వసూలు చేసింది. ఇక తర్వాత రెండో డిజాస్టర్ గా వచ్చిన రాధేశ్యామ్ కి బడ్జెట్ 300 కోట్లు పెడితే చివరి బాక్సాఫీస్ వరల్డ్ వైడ్ గా 214 కోట్లని వసూలు చేసింది. సో ఇలా ఈ 2 సినిమాలు కూడా పెట్టిన బడ్జెట్ కి ఇంచుమించులో వసూలు రాబట్టాయి. బట్ ఈ ఆదిపురుష్ కి మాత్రం బడ్జెట్ 600 కోట్లు పెడితే జస్ట్ 300 కోట్లని వసూలు చేసి ప్రభాస్ గారి కెరియర్ లో భారీ లాస్ తెచ్చిపెట్టిన సినిమాగా మిగిలిపోయింది. అసలు 600 కోట్లంటే సినిమాను ఒక హై రేంజ్ లో తీయొచ్చు. లైక్ కల్కి అండ్ బాహుబలికి కూడా విఎఫ్ఎక్స్ ని వాడారు. బట్ వాళ్ళు అవి విఎఫ్ఎక్స్ కాదు రియల్ అన్నట్టు చూపిస్తే ఇక్కడ ఓమ్రుద్ గారు మాత్రం రియల్ కాదు విఎఫ్ఎక్స్ అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో ఎనీవే కావాలనైతే ఈ సినిమాని ఎలా తీయలేదు కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ని మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేశారు ఈ సినిమాతో. నెంబర్ 4 రామ్ చరణ్. రామ్ చరణ్ గారి కెరియర్ లో కూడా ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమాలు 2 ఉన్నాయి. 2013లో వచ్చిన తుఫాన్ అండ్ 2019లో వచ్చిన వినయ విధేయ రామ. ముందు తుఫాన్ విషయానికి వస్తే అప్పట్లో రామ్ చరణ్ గారికి ఇప్పుడున్న క్రేజ్ కన్నా కొంచెం తక్కువ ఉండేది. సో అందువల్ల ఈ సినిమా పెద్ద ఎఫెక్ట్ ఏమీ చూపించలేదు రామ్ చరణ్ గారి కెరియర్ కి. బట్ ఈ వినయ విధేయ రామ రిలీజ్ అయ్యే టైం కి మాత్రం ఆయనకి ఫుల్ గా క్రేజ్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ధ్రువ అండ్ రంగస్థలం. ఈ 2 సినిమాల తర్వాత వచ్చింది వినయ విధేయ రామ. ఓవర్ డైలాగ్స్, ఓవర్ యాక్షన్ అండ్ ఎమోషన్ తో అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. పైగా వీటికి తోడు కలెక్షన్స్ కూడా అనుకున్నట్టుగా రాలేదు. సో వీటన్నిటి వల్లే సినిమా ఫ్లాప్ అయ్యి రామ్ చరణ్ గారి కెరియర్ లో వరస్ట్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 5 అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి కెరియర్ లో కూడా పెద్ద డిజాస్టర్స్ ఏమీ లేవు. బట్ ఈ వరుడు సినిమా మాత్రం అల్లు అర్జున్ గారి కెరియర్ కి ఒక బ్లాక్ మార్క్ అని చెప్పాలి. పైగా ఒక్కడు అర్జున్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ గుణశేఖర్ నుంచి ఎలాంటి ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే బన్నీ, హ్యాపీ,
దేశముద్రు, పరుగు సినిమాల్లో అల్లు అర్జున్ గారిని ఫుల్ గ్రేస్ లో చూసాం. బట్ ఎప్పుడైతే ఈ వరుడు సినిమాలో అల్లు అర్జున్ గారిది లేజీ యాక్టింగ్ చూసామో అప్పటి నుంచి సినిమా ఒక బ్లాక్ మార్క్ గా ఉండిపోయింది మనందరి దృష్టిలో. ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో ఎందుకు చేశానని అల్లు అర్జున్ గారు ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నెంబర్ 6 జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ కూడా సేమ్, ఎన్టీఆర్ గారి కెరియర్ లో డిజాస్టర్స్ చాలా తక్కువ, ఏదో 1-2 తప్ప. బట్ ఒక సినిమాలో ఆయన చేసిన ఒక క్యారెక్టర్ వల్ల సినిమా ఫ్లాప్ అయింది. అదేంటో కాదు, 2004లో వచ్చిన ఆంధ్రవాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ కింద చేశారు. అయితే సినిమాలో ఆయన శంకర్ గా చేసిన క్యారెక్టర్ వల్ల సినిమా ఫ్లాప్ అయింది. బికాస్ చిన్న వయసులోనే ఫాదర్ క్యారెక్టర్ గా చేయడం వల్ల ఎన్టీఆర్ గారిని ఆ క్యారెక్టర్ లో చూడలేకపోయాం. పైగా సినిమా కన్నా ముందు సింహాద్రి వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో పడింది. సో ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు సింహాద్రిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత ఇలాంటి ఒక శంకర్ క్యారెక్టర్ లో చూపించడం వల్ల ఆడియన్స్ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దీంతో ఈ సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. నెక్స్ట్ నెంబర్ 7 విజయ్ దేవరకొండ. సో ఇప్పటి వరకు చెప్పిన హీరోస్ కెరియర్ లో 1-2 డిజాస్టర్స్ ఉంటే మన విజయ్ అన్న కెరియర్ లో మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్. ఇప్పటి వరకు తను చేసిన సినిమాల్లో వరస్ట్ ఏదని అడిగితే నేను ఈ లైగర్ అనే చెప్తా. కేవలం ఈ సినిమాయే కాకుండా విజయ్ అన్న కెరియర్ లో చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో వై ఈ సినిమా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు అనిపించింది. పైగా సినిమాకి ముందు చేసే ప్రమోషన్స్ లో వీళ్ళు ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు, ఒక కుంభస్థలం కొడతారేమో అనుకున్నాం. బట్ ఆఫ్టర్ రిలీజ్ వరస్ట్ అంటే వరస్ట్ డైరెక్షన్ తో చిరాకు తెప్పించే డైలాగ్స్ తో సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. నిజంగా సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ సూపర్ అని చెప్పాలి. బట్ ఆ ప్లాట్ లో రొటీన్ లవ్ ట్రాక్ ని చూపించి చూసే ఇంట్రెస్ట్ లేకుండా చేశారు. అయితే వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది హీరోస్ కెరియర్ లో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. బట్ వాళ్ళందరి గురించి ఈ ఒక్క వీడియోలో చెప్పాలి అంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. లేదు మాకు రిమైనింగ్ హీరోస్ కెరియర్ లో ఉన్న ఆ వరస్ట్ ఫిలిమ్స్ కూడా తెలుసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఒక కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 కూడా ప్లాన్ చేద్దాం. సో మర్చిపోకుండా పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.